అత్తులూరి హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బదలావ్ జరూరీ హై, మార్పు కావాలి దేశంలో ప్రజల జీవితాల్లో అనేటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఏలూరులోని అత్తులూరి సర్వేశ్వరరావు గారి స్తూపం వద్ద ఈరోజు పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దేశంలో అధికారం చేపట్టే నాటికి 2014లో బీజేపీ ప్రభుత్వం ధరల్ని అరికడతామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని, భారతదేశ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారం చేపట్టి 12 ఏళ్లు పూర్తయిన మోడీ సంబరాలు చేసుకుంటున్నాడు తప్ప దేశంలో ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా దేశానికి సంబంధించి సంతోషంగా లేరని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలియజేస్తా ఉంది. 12 ఏళ్ల కాలంలో బీజేపీ చేసిన అనేక అనాలోచిత నిర్ణయాలు, అది నోట్లు రద్దు కావచ్చు, తర్వాత దేశానికి సంబంధించి ఉగ్రవాదాన్ని ఏరివేస్తామని, నల్లధనాన్ని రూపుమాపుతామని, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి విదేశాల్లో ఉన్న నల్లధనం రప్పించి ప్రతి ఒక్క కుటుంబానికి 15 లక్షలు బ్యాంకుల్లో వేస్తాము, జన్ధన్ యోజన ఖాతాలు ప్రారంభించండి అంటూ అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ఏ వాగ్దానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీ, అమిత్ షా నేతృత్వంలో నెరవేర్చలేదనేది ఈ 12 ఏళ్ల కాలంలో స్పష్టమైంది. అనేక విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేయడంతో పాటు దేశ సంపదని కార్పొరేట్ కంపెనీలకు, ముఖ్యంగా అదానీ లాంటి తన ఆప్తులకు దోచిపెట్టడంలో బీజేపీ సఫలీకృతమైంది. కొన్ని వేల కోట్ల రూపాయల దేశ సంపదని బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడంతో పాటు అదానీ ఆస్తులను పెంచడంలో అవిశ్రాంతంగా నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ విమర్శిస్తా ఉంది. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు అనేక రకాలుగా బీజేపీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తూ దేశ పాలనలో మార్పు రావాలి, ప్రజల జీవితాల్లో మార్పు కావాలి అంటూ ప్రజలందరినీ చైతన్యవంతం చేసే దిశగా పాదయాత్రలు నిర్వహిస్తా ఉంది. ఆగస్టు 6 నుండి 16వ తేదీ వరకు ఈ ప్రచార ఆందోళనలు నిర్వహించి పాదయాత్రలు చేసి సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో దేశ ప్రజల ఆవేదనని, ఆక్రందనని తెలియజేసే విధంగా ఓ పెద్ద భారీ బహిరంగ సభను నిర్వహించడం ద్వారా దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో ఈ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొనాలని, బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక పరిపాలనను నిరసించాలని, తద్వారా దేశంలో ఒక మంచి పాలనను తీసుకురావడానికి ప్రజలందరూ ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.